మిథున రాశి వాళ్లకు ఈ వారం ఉత్తమంగా ఉండబోతుంది. వివిధ రూపాల్లో సంతోషము సౌకర్యాలను సమకూర్చుకోగలుగుతారు. కుటుంబ సభ్యులను కలుసుకుంటారు. విందు వినోదపరమైనటువంటి కార్యక్రమాల్లో పాల్గొంటారు. ఆలయాలు ఆశ్రమాలను సందర్శించేటటువంటి సూచనలు కూడా కనిపిస్తున్నాయి. ఈ వారం సమాజంలో మంచి గౌరవాలను పెంచుకోగలుగుతారు. కష్టపడి పని చేయగలుగుతారు. ప్రముఖులతోటి కూడా పరిచయాలు ఏర్పడుతుంటాయి. వ్యాపారస్తులకు ఈ వారం ఆర్థికంగా లాభాలు కలిసి వచ్చే సూచనలు కనిపిస్తున్నాయి. అలాగే ఎగుమతుల రూపంలో వ్యాపారాలు నిర్వహించేటటువంటి వారికి ఈ వారం ఎక్కువగా కలిసి వచ్చేటటువంటి వారంగా ఉండబోతుంది. అలాగే మార్కెట్ రంగాన్ని జాగ్రత్తగా అంచనా వేస్తూ ఉండాలి. పెద్ద మొత్తంలో పెట్టుబడులు పెట్టేటప్పుడు వివిధ రూపాల్లో మంచి చెడుల గురించి ఆలోచనలు కూడా చేస్తూ ఉండాలి. ఉద్యోగస్తులతో మంచి సఖ్యత వాతావరణం ఏర్పడుతుంది. మీ యొక్క ఆలోచనలు అందరితో పంచుకోగలుగుతారు. అందరినీ కలుపుకుంటూ వెళుతూ మంచి ప్రయోజనాలను సంతోషాలను కూడా పొందుతూ ఉంటారు. మీ మాటకు తిరుగులేనటువంటి విధంగా ఈ వారం ఉండబోతుంది. ఈ వారం విద్యార్థులకు అనుకూలంగా ఉంటుంది. ఉత్తమమైనటువంటి గురువులు లభించటం వలన మంచి అభివృద్ధిని సాధించుకోగలుగుతారు. గురువుల నుండి కొన్ని రకాల శుభవార్తలు కూడా వింటూ ఉంటారు. వారి యొక్క మార్గదర్శనంలో మరింత కష్టపడి పనిచేసేటటువంటి ప్రయత్నాలు అవకాశాలు కూడా మీకు లభిస్తూ ఉంటాయి. ఈ వారం తక్కువ శ్రమతో ఎక్కువ లాభాలు పొందేటటువంటి ప్రయత్నాలు చేస్తుంటారు. అటువంటి సందర్భంలో కొన్ని ఇబ్బందులు ఏర్పడుతుంటాయి. స్థాయిని జాగ్రత్తగా తెలుసుకుంటూ మీ వ్యవహారాలు చేపట్టేటటువంటి ప్రయత్నం చేయండి. నిరుద్యోగులకు మంచి ఉపాధి ఉద్యోగ అవకాశాలు లభించేటటువంటి అవకాశాలు ఉన్నాయి. ఉద్యోగపరమైనటువంటి నియామక పత్రాలు కూడా అందుకునే సూచనలు ఉన్నాయి. నాయకులతో మనస్పర్ధలు పెంచుకోకూడదు. అలాగే కుటుంబ వ్యవహారిక విషయాల్లో కూడా పెద్దవారు చెప్పేటటువంటి మాటలను జాగ్రత్తగా వినండి. ఒకరినొకరు అర్థం చేసుకుంటూ ఉండండి. అభిప్రాయ భేదాలు రాకుండా అందరితో కూడా మంచిగా మాట్లాడటం, గౌరవాలను ఇచ్చిపుచ్చుకునేటటువంటి ప్రయత్నాలు చేస్తే మిథున రాశి వారికి ఈ వారం చాలా విశేషంగా అనుకూలంగా అమోఘంగా ఉండేటటువంటి అవకాశాలు ఉన్నాయి. ఈ వారం ఈ మిథున రాశి వారు విశేష శుభ ఫలితాలను పొందేందుకై, కుటుంబంలో మంచి సంతోషాలు పొందేందుకై వెంకటేశ్వర స్వామి వారికి నమస్కారం చేసుకోవటం, ఆరాధన చేయటం, దీపారాధన సమర్పణ చేయటం, వడపప్పు పానకమును నివేదన చేయటం అనేది చాలా చాలా మంచిది.